తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు నెంబర్ 1, నెంబర్ 2 అని ర్యాంకులు ఉండేవి. నెంబర్ 1 హీరో ఎప్పటికీ చిరంజీవి అప్పట్లో. ఇప్పుడు ఈ కాలంలో అలాంటి ర్యాంకులు ఉన్నాయంటారా అసలా? లేవంటారా? లేవమ్మా. ఇప్పుడు నెంబర్ 1లు, నెంబర్ 2లు పోయినాయి. ఇవాళ ఎప్పుడైతే పాన్ ఇండియా సినిమా వచ్చినాక, పాన్ ఇండియా వచ్చిన తర్వాత ఇవాళంతా ఇక లాంగ్ స్టాండింగ్ హీరోలు లేరు, ఉండరు. చిరంజీవితో లాస్ట్, చిరంజీవి బాలకృష్ణ వీళ్ళతో లాస్ట్ నా ఉద్దేశంలో. లాంగ్ అంటే ఒక 100 సినిమాలు, 150 సినిమాలు చేసే స్థాయి హీరోలు అయిపోయింది. వీళ్ళతో చాప్టర్ క్లోజ్. ఇదంతా 20 సినిమాలు, 25 సినిమాలు మ్యాక్సిమం చేస్తే 50 సినిమాలు హీరోలే. ఎందుకంటే వీళ్ళు సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకటి, ప్లస్ వేరియేషన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగిన వాళ్ళు కాదు. వేరియేషన్ ఆఫ్ చిరంజీవి చేయగలిగాడంటే ఆయన వేరియేషన్ ఎంతవరకు చేస్తాడో పక్కన పెడితే డాన్సర్ ఆయన అప్పుడు, ఆయనకు ముందు ఆయన తర్వాత అంత డాన్సర్ లేడు. సో ఒక సెన్సేషనల్ డాన్సర్గా ఆయన మార్కు పడిపోయింది, అందువల్ల సినిమాలు చేయగలిగాడు. అట్లా కృష్ణ గారు చేశారంటే ఆయన వేరు. కృష్ణ గారు ధైర్య సాధతో రకాలుగా అన్ని రంగాలు చేశాడు ఆయన. పౌరాణికాలు, జానపదాలు, కామెడీలు, క్రైములు, సోషల్లు, విలేజెస్, రైతులు, అలా అన్ని జోనల్స్ టచ్ చేసి ఆయన చేయగలిగాడు. అన్నిట్లోనూ ప్రజలను ఒప్పించగలిగాడు ఆయన అన్నిట్లోనూ. అట్లా ఆ రోజుల్లో రామారావు గారు వేరు, నాగేశ్వరరావు గారు, అంతా వాళ్ళ స్థాయి వేరు. ఇప్పుడు ఆ స్థాయి హీరోలు లేరు, రాలేరు కూడా. ఇవాళ మార్కెట్ పరిస్థితుల్లో ఒక 50 సినిమాలు చేస్తే ఒక హీరో గొప్ప. 100 సినిమాలకు వెళ్ళే స్థాయి ఏ హీరోను లేడు ఇవాళ ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఏ హీరో కూడా 100ని టచ్ చేస్తాడంటే చేయలేడు. అది ఆ స్థాయి, అది ఆ లైన్ పోయింది. కనుక ఇక నెంబర్ 1, నెంబర్ 2 ఏముంది? ఏం లేదు, అందరూ హీరోలే. ప్రజడు హిట్ అయితే హీరో, కాకపోతే జీరో, అంతే. అంటే అప్పట్లో మార్కెట్ కొంచెం తక్కువగా ఉండేది. ఇప్పుడు మార్కెట్ని బట్టి హీరోని అంచనా వేయచ్చు అంటారా? నెంబర్ 1 స్థానం ఇవ్వడం కానీ, ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడంటే ఒక సినిమా నుంచి బోల్డెన్ కోట్లలో సంపాదిస్తున్నాడు. అలాగే కొంత మహేష్ బాబు, ఇలా అవన్నీ లెక్కేస్తాయి. అదే కలెక్షన్ బట్టి చెప్తే 600 కోట్లు 600 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు సంపాదించటము ఎంత గొప్ప కలెక్షను. 5 కోట్లు పెట్టి 50 కోట్లు సంపాదించడం, ఆ సినిమా 50 కోట్లు సంపాదిస్తే అంతకన్నా పెద్ద విజయం నాకు. కనుక ఆ కలెక్షన్ బట్టి 1000 థియేటర్లు రిలీజ్ చేసేసి మాకు ఇంత కలెక్షన్ వచ్చింది, ఇంత కలెక్ట్ చేసింది అనేది లెక్క కాదు. మామూలు సినిమా 200 కోట్లతోటి కాంతారా ఎన్ని కోట్లతో తీశారు? 12 కోట్లతో తీస్తే ఎన్ని కోట్లు చేసింది? 600 కోట్లు చేసింది. మరి ఆ సినిమా గొప్ప సినిమా, లేకపోతే 700 కోట్లు ఖర్చు పెట్టి తీసి 1200 కోట్లు చేసిన అదే కన్నడ మూవీ ఎఫ్కేఎఫ్ అది ఉంది కదా, కేఎఫ్జి అదే. మరి 200 కోట్లు ఖర్చు పెట్టి రిస్క్ చేసి తీసి 1200లోను 12 కోట్లతో తీస్తే 600 కోట్లు చేసేది. సో ఎవరు దాంట్లో సూపర్ స్టారు? ఎవరికి ఇవ్వాలి సూపర్ స్టార్ బిరుదు? కనుక ఇవన్నీ వాళ్ళు ఏంటంటే మారిపోయింది, ఈక్వేషన్స్ మారిపోయినాయి. ఎవడో సూపర్ స్టార్ ఇవాళ సూపర్ స్టార్ అనుకుంటే నెక్స్ట్ ఇంకోడు ఎవడో కొడితే వాడు సూపర్ స్టార్. సో కనుక పర్మనెంట్ మెగాస్టార్లు, సూపర్ స్టార్లు అయిపోయినాయి, అవి రావు. ఎవడు ప్రతోడు స్టారే, అంతే. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3లు ఎవడికి లేవు. ఆ రోజులు పోయినాయి. ఇవాళ పాన్ ఇండియా వచ్చిన తర్వాత ఆ రోజులు పోయినాయి. అందరూ చిరంజీవి గారు, బాలకృష్ణ గారితో లాస్ట్ అయ్యి నెంబర్ 1లు, నెంబర్ 2లు ఇవన్నీ క్యారియాన్, అంతే క్యారియాన్. అందరూ హీరోలే, అందరూ 100 కోట్ల సినిమా క్లబ్లో ఉన్నవాళ్ళే. అసలు వీలైతే 500 కోట్లు జాక్పాట్ కొట్టగలిగిన స్టామినా ఉన్నవాళ్ళే, 1000 కోట్లు టచ్ చేయగలిగిన స్టామినా ఉన్న హీరోలే. వాళ్ళకి పొజిషన్ బట్టి, సబ్జెక్టుని బట్టి కుదిరితే కుదురుతుంది.